కానీ ఆ నియోజకవర్గంలో గత 40 ఏళ్లుగా టీడీపీ జెండా ఎగిరిందే లేదు, గెలిచిందే లేదు. అయితే ఇప్పుడిప్పుడే ఆ నియోజకవర్గంలో సైకిల్ సైన్యం పుంజుకుంటుందట. అక్కడ స్లో అయిన సైకిల్ సవారీ సాగుతుందని టీడీపీ నేతలు సంతోషించే లోపే వాళ్ళ ఆనందాన్ని ఆవిరి చేసేస్తున్నారట ఆ ఇద్దరు నేతలు. నియోజకవర్గ టీడీపీపై పట్టు బిగించేందుకు ఒకరిపై మరొకరు పై చేయి సాధించాలని ఆ టీడీపీ నేతలు ఇద్దరు కత్తులు నూరుతున్నారట. ఎవరికి వాళ్ళు తమ వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారట. ప్రత్యర్థి వర్గాన్ని అణిచివేసేందుకు స్కెచ్ వేస్తున్నారని లోకల్ టాక్. అసలే టీడీపీ ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్న ఆ నియోజకవర్గంలో ఈ గొడవలేంటంటూ క్యాడర్ తల పట్టుకుంటుందట. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా నేతలు? అది టీడీపీకి కొరకరాని కొయ్య. అక్కడ ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న టీడీపీ అయితే ఆదిలోనే హంసపాద. నిలబడాల్సిన చోట పడిపోతోందా? దానికి ఆ ఇద్దరి వర్గపోరే కారణమా? పులివెందుల ఈ పేరు వింటేనే పొలిటికల్ వైబ్రేషన్ షురూ అవుతాయి. కడప జిల్లాలోని ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పటిదాకా విజయకేతనం ఎగురవేయలేకపోయింది టీడీపీ. పులివెందుల నియోజకవర్గం వైసీపీకి అత్యంత బలమైన కంచుకోట. అక్కడ ఇంతవరకు వైసీపీ కుటుంబం తప్ప వేరే వాళ్ళెవ్వరూ గెలవలేదు. గత 4 దశాబ్దాలకు పైగా వైఎస్ కుటుంబానికి పెట్టని కోటగా పులివెందుల మారింది. అలాంటి పులివెందుల నియోజకవర్గంలో ఎలాగోలా ఎంట్రీ ఇచ్చేసింది టీడీపీ. ఆ మధ్య జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. ఆ నియోజకవర్గంలో 40 ఏళ్ల తర్వాత సైకిల్ సైన్యం సాధించిన అతి గొప్ప విజయంగా దీన్ని చెప్పుకోవచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అలాంటి నియోజకవర్గంలో కలిసిమెలిసి ఉండాల్సిన టీడీపీ క్యాడర్ ఇప్పుడు 2 వర్గాలుగా చీలిపోయిందట. పార్టీ కార్యకర్తలు ఇద్దరు నేతల గొడుగు కిందకు చేరిపోయారట. మండలాల వారీగా టీడీపీ కార్యకర్తలు ఏదో ఒక నేత వర్గంలో చేరిపోయిన పరిస్థితి ఉందట. పులివెందులపై పట్టు సాధించేందుకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి, అదే నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ప్రయత్నిస్తున్నారట. దీంతో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు మొదలైందని, వాళ్ళిద్దరూ బద్ద శత్రువుల్లా మారి ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న పార్టీని దెబ్బతీస్తున్నారని టీడీపీ క్యాడర్ వాపోతోందట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా, పులివెందులలో కొద్దో గొప్ప క్యాడర్ను పెంచుకొని టీడీపీని బలోపేతం చేద్దామనే ఆలోచన చేయకుండా బీటెక్ రవి, రామ్ గోపాల్ రెడ్డి స్వలాభం కోసం గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి బీటెక్ రవి, రామ్ గోపాల్ రెడ్డి మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు స్థానిక నేతలకు సంకటంగా మారిందని టాక్. ఒకరి వర్గంపై మరొకరు కేసులు పెట్టుకుంటూ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని, ఇద్దరు కలిసి పార్టీ క్యాడర్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా బీటెక్ రవి వర్గం, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి వర్గం గొడవలకు దిగి బహిరంగంగానే కుమ్ములాడుకున్నారు. ఆ క్రమంలోనే అప్పట్లో రామ్ గోపాల్ రెడ్డి భార్య నిరసనకు కూడా దిగారని చెప్తారు. ఆ తర్వాత జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల సమయంలో ఇద్దరి మధ్య పార్టీ పెద్దలు సయోధ్య కుదిర్చి వాళ్లను ఏకతాటిపైకి తీసుకువచ్చారు. కానీ వాళ్ల మధ్య మళ్లీ అంతర్గత పోరుకు తెరలేచిందట. దీనిలో భాగంగా రామ్ గోపాల్ రెడ్డి, బీటెక్ రవి వర్గాలు ఆరోపణలు, విమర్శలు గుప్పించుకుంటున్నాయని సమాచారం. కొద్ది రోజుల క్రితం పులివెందుల సున్నపరాయి మైన్లో జరిగిన ఇష్యూను బేస్ చేసుకుని బీటెక్ రవి వర్గంపై ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి కేసులు కట్టించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి అకారణంగా తమపై కాలు దువ్వుతున్నారని బీటెక్ రవి వర్గం చెబుతోంది. అయితే బీటెక్ రవి వర్గం తమను ఇబ్బందులకు గురి చేస్తుందని ప్రత్యర్థి వర్గం ఆరోపిస్తోంది. ఎవరు ఎవరిని ఇబ్బందులకు గురి చేసినా చివరకు నష్టపోయేది టీడీపీనే అనే విషయాన్ని ఇద్దరు నేతలు ఎప్పుడు తెలుసుకుంటారో అని స్థానిక నేతలు వాపోతున్నారట. అవకాశం వచ్చినప్పుడు పులివెందుల్లో పార్టీని బలోపేతం చేసుకోవాల్సింది పోయి వర్గపోరు కొనసాగిస్తే వచ్చిన అడ్వాంటేజ్ చేజారిపోతుందని లోకల్ క్యాడర్ ఆవేదన చెందుతోందట. మరి వీళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు టీడీపీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.